ఎవ్రీ ఇయర్ క్రైస్తవులకు ముఖ్యంగా 31st డే నైట్ అయినా లేకపోతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజైనా ఈ ప్రామిస్ కార్డ్స్ అని తీస్తుంటారు కదా సార్. అవును. అవేంటి అసలు? అది క్రైస్తవ్యంలో వచ్చినటువంటి ఒక హ్మ్, ఏమంటారు, మానవ కల్పిత పద్ధతి. ఉమ్. మానవ కల్పిత పద్ధతి. ఈ పద్ధతి ఇది ఎక్కడి నుండి ఎక్కడి వచ్చింది? నుంచి ప్రారంభమైందంటే బ్రదర్ బక్సింగ్ గారు అని ఉమ్. హెబ్రోన్ ఫెలోషిప్ ఉంది కదా, ఓకే. దాన్ని స్థాపించినటువంటి బ్రదర్ బక్సింగ్ గారు ఉన్నారు కదా, ఉమ్. ఆయన ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. ఉమ్. నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల బ్యాక్ వెళ్తే అక్కడ ఏమైనా స్టార్ట్ అయిందేమో. ఉమ్. ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు ఉమ్. కాబట్టి కొన్ని పదుల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది, అంతకు ముందు లేదంట. అంతకుముందు లేదు. ఓకే. ఆయన కూడా ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఉమ్. అప్పట్లో అందరి చేతిలో బైబుల్ లేదు, ఆహా. ఓకే. తెలుగు బైబుల్ ప్రత్యేకించలేదు, ఇంగ్లీష్ ఉందేమో కానీ తెలుగు బైబుల్ లేదు. ఉమ్. అది మెడ్రాస్ లో ప్రింట్ చేసాం తెలుగు బైబుల్, అప్పుడప్పుడే ప్రింటింగ్ అవుతుంది. ఉమ్. అయితే ఆ తెలుగు బైబుల్ అనేది ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యాథలిక్స్ కానీ లేకపోతే ఆర్సీఎం ఏమంటారు సిఎస్ఐ కానీ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ చర్చ్ వాళ్ళ దగ్గర ఉండేది, అది తెలుగు అందరి బైబిల్స్. చేతుల్లో ఉండేది కాదు, ఓకే. ప్రతి క్రైస్తవుడి చేతిలో ఉండేది కాదు. ఉమ్. మీరు గమనిస్తే మీ ఉమ్, అంటే పాతర వ్యక్తులు ఎవరైతే ముసలోళ్ళు ఉంటారో, బ్రిటిష్ కాలం లాంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు గమనిస్తే కనుక వాళ్ళ దగ్గర తెలుగు బైబిల్ ఉండేది. ఉమ్. అది ఎలా ఉండేదంటే గోనె సంచి తెలుసా మీకు, ఆ, ఈ బియ్యం తెలుసు, బస్తాల తెలుసు. గోనె సంచి ఉంటది కదా, ఆ గోనె సంచితో అట్టు ఉండేది. ఉమ్. నేను చూసాను, ఈ సైజు ఉంటది అది, ఉమ్. గోనె సంచితో ఇలా అట్టు ఉండేది, ఈ సైజు మందం ఉండేది అది. ఉమ్. దాంట్లో చేత్తో రాసినట్టు ఫాంట్ ఉండేది. ఉమ్. ఇప్పటికి మీరు పాత ప్రింటింగ్ చూస్తే బైబుల్ని చేత్తో రాసినట్టు ఉంటది అది, ఉమ్. ఆ ప్రింటింగ్ అనేది. ఆ బైబుల్ ఉండేది అప్పట్లో. ఉమ్. కాబట్టి బైబుల్ కూడా కొంతమంది దగ్గరే ఉండేది, ఎందుకంటే లిమిటెడ్ గా ప్రింట్ చేసేవాళ్ళు. ఆ బైబుల్ అందరు తీసుకొని చదవాలనేది స్పృహ ఉండేది కదా అప్పట్లో. ఉమ్. ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన దగ్గర బైబుల్ ఉంటది, మనం వెళ్ళి కూర్చొని వినాలి అనేది, ఎందుకంటే మొరటి కాలం అది. ఉమ్. ఆ టైంలో బక్సింగ్ గారు ఏం చేశారు అంటే, బైబుల్ నాది, ఉమ్. బైబుల్లో వచ్చినాలు నాకు సంబంధించినవి అని వాళ్ళు ఓన్ చేసుకునేదానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, గోడల మీద వాక్యాలు రాయడాలు, ఉమ్. చర్చి మీద వాక్యాలు రాయడాలు, ఉమ్. ప్రహరీల మీద వాక్యాలు రాయడం, అంటే ఎక్కడ చూసినా వాక్యం కనపడాలి, ఉమ్. మనుషులు చెప్పిన పద్ధతులు కాదు. ఎందుకంటే బక్సింగ్ గారు ఉన్నటువంటి టైంలో మనుషులు చెప్పిన మాటలే వాడుకలో ఉండేటివి. ఉమ్. మనిషి ఏం చెప్తే అదే, పాస్ ఏం చెప్తే అదే. అలా కాకుండా వీళ్ళ విశ్వాసాన్ని ఎక్కడ పట్టుకు రావాలి, వాక్యం దగ్గర పట్టుకు రావాలనే దానికి ప్రతి చోట వాక్యాలు రాయడం స్టార్ట్ చేశాడు ఆయన. ఉమ్. అలా వాక్యాలు వ్రాస్తూ వ్రాస్తూ ఒకనొక ఆయన ఏం చేశాడు అంటే, మనం సంవత్సరం మారిపోతుంది కదా, ఈ రోజు ఏం చేద్దామంటే ఒక చీటి మీద వ్రాసి వాళ్ళకి ఇద్దాం, ఇది నీది, ఈ సంవత్సరానికి నీది అని అంటే బైబిల్లో ఈ వచ్చిన నాది అనుకునేటువంటి ఒక లక్షణాన్ని పెంపొందిద్దామని చీటి మీద వ్రాసి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన. ఉమ్. అది ఈ డిసెంబర్ 31st నైటే చేసిరా? చేశాడు ఆయన, డిసెంబర్ 31st నైట్ చేశాడు. ఎందుకంటే ఆయన సెట్ చేస్తున్నాడు, వాక్యం దగ్గర తీసుకొచ్చేదానికి జనాల్ని సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి టైం పీరియడ్ వేరు, ఇప్పుడులా లేదు అప్పట్లో. అప్పట్లో అంటే ఒక సాక్షి టైం ని బట్టి అట్లా క్రియేట్ చేసాడు. ఆ టైం బట్టి వీళ్ళు బయట తీసుకురావడానికి ఆయనకు వచ్చిన ఆలోచన అది, అలా చేశాడు ఆయన. అయితే అది రాను ఏమైందంటే అదొక పద్ధతి అయిపోయింది, అదొక ఆచారం అయిపోయింది. ఆయన చేత్తో రాసింది ఎందుకు రాశాడు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రాను ఏమైంది, ప్రింటింగ్ వేయడము, మోటో కార్డులు వేయడము, ప్రామిస్ కార్డులు ఇవ్వడము, నెక్స్ట్ బల్క్ గా వాటిని ప్రొడ్యూస్ చేయడము, వాటిని అమ్ముకోవడం, మొత్తం వ్యాపారం అయిపోయింది. దీని ఆరిజిన్ అనేది బాగానే ఉంది, ఆ రోజు పరిస్థితి బాగానే ఉంది. అయితే రాను ఏమైపోయింది, అది బిజినెస్ అయిపోయింది, రాను అది ఒక నమ్మకం అయిపోయింది, అదొక పద్ధతి అయిపోయింది. ఎప్పుడైతే ఈ బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు 31st నైట్ ఇలా చేస్తున్నారో మిగతా వాళ్ళు చూశారు. మిగతా వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు, 31st నైట్ అంటే నిద్రపోయేవాళ్ళు, పట్టించుకున్నారు కదా ఎవరు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజు రాత్రి అంతా మేలుకోవడం, అర్లీ మార్నింగ్ ఆ పేపర్లు తీసుకోవడం, ఆ వాగ్దానం పేరుతో తీసుకోవడం, ఇది నాది అని ఫీల్ కావడం పక్కన వాళ్ళు చూశారు. అప్పుడు ఏమైందంటే మిగతా డినామినేషన్ వాళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు మాత్రమే 31st నైట్ మేలుకుంటున్నారు. ఈ డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, సర్లే మిగతా జనం ఇక్కడికి వద్దాం, కాకపోతే ఈ రోజు అక్కడికి వెళ్దాం అనేటట్టుగా అక్కడికి రావడం స్టార్ట్ చేశారు. అయితే మీరు చూస్తే బక్సింగ్ ఫెలోషిప్ లో ఉన్న పద్ధతులకి మిగతా డినామినేషన్ పద్ధతులకి చాలా తేడా ఉంటుంది. బక్సింగ్ ఫెలోషిప్ లో మీరు చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కేకులు గంతులు అల్లర్లు ఏముండవు అన్నట్టు, ప్రశాంతంగా ఉంటది. అందరు కలిసి పాట పాడతారు, ఒక్క వ్యక్తి పాట పాడరు అక్కడ, అందరు కలిసి పాట పాడతారు, అందరు ఆరాధిస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాక్యం చెప్పడం, పిన్ డ్రాప్ సైలెంట్, చిన్న శబ్దం కూడా ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటది. ఆ పద్ధతులు ఏంటంటే చాలా బాగుంటాయి. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని చూసి, అరే ఇది బాగుంది కదా మాకంటే అనేటువంటి తేడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మిగతా వాళ్ళు వీళ్ళని అక్కడికి పోనివ్వకుండా చేయాలి
అదేదో మనమే ఇద్దాం అనేటట్టుగా దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏముండదు, పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వడమే కదా. అలా వీళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, మొత్తం అందరూ ఈరోజు డిసెంబర్ 31 నైట్ అంటే అది ఇవ్వకపోతే వాడు క్రైస్తవుడే కాదేమో, అది చర్చే కాదేమో, వాడు పాస్టరే కాదేమో అనేటువంటి స్థితి ఈ రోజు ఏర్పాటైంది. వాస్తవానికి ఇది పుట్టింది బక్సింగ్ ఫెలోషిప్ లో పుట్టింది. దాని ఉద్దేశం వేరు, కానీ ఈ రోజు దాని ఉద్దేశం మార్చుకొని అది బిజినెస్ గాను లేకపోతే మూఢ నమ్మకం గాను మూఢ ఆచారంగాను పరిణమించింది. ఇది బాధాకరమైన విషయం. నేను తప్పుపడుతుంది దీన్ని, నేను తప్పుపడుతుంది బక్సింగ్ గారు చేసినటువంటి దాన్ని కాదు. వాగ్దానం తీసుకోవచ్చు అంటారా? కరెక్ట్. అసలు కాదు. ఆ రోజు ఆయన చేసిన ఉద్దేశం చెప్పాను తప్ప అది మంచిదని నేనేం చెప్పలే. ఇప్పుడు ఒకవేళ అట్లా తీసుకుంటే దాన్ని ఒక విగ్రహారాధన అనుకోవచ్చా? విగ్రహారాధనే, విగ్రహారాధనే, వేషధారణే, అమాయకత్వం, అజ్ఞానం. సింపుల్ చెప్పాలంటే చిలక జ్యోతిష్యం కంటే తక్కువ స్థాయి. చిలక జ్యోతిష్యం చెప్పేవాడు కూడా వాడు డైరెక్ట్ గా చెప్పేస్తాడు నా బ్రతుకు తిరుగుతుంది. కానీ వీళ్ళేంటి బైబుల్ పట్టుకొని భక్తి పేరుతో చేస్తున్నారు దీన్ని. చిలక జ్యోతిష్యం క్రైస్తవ